పేజ్ నెంబరు 155, రికార్డింగ్ నెంబర్ 39, 39 అన్నమాట. ఇక్కడ మనం మహాసేనుని నిర్వేదము అనే చాప్టరు మా త్రిపురాదేవి కథగా చెప్పుకోబోతున్నాము. మనకి ఇక్కడ మహాసేనుడు విపరీతమైనటువంటి బాధపడుతున్నాడు, బంధువులందరూ వెళ్ళిపోయారు అని చెప్పి దాన్ని గురించి ఇంకా మన మునికుమారుడు ఎంతో వివరంగా చెప్పాడు. మునికుమారుడు సామాన్యుడు కాదని చెప్పి అర్థం చేసుకొని, భగవానుడా నాకు దోవ చూపించు, నేను నీ శిష్యుణ్ణి అని శరణు జొచ్చాను, నువ్వే నాకు శరణు అని చెప్పేశాడు మహాసేనుడు. చెప్పంగానే అప్పుడు ఇంకా మనకి 39వ నెంబర్ స్టార్ట్ అవుతోంది. మునికుమారుడు ఇట్లా చెప్పాడు, రాజా విను, మాయారూపిణి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ త్రిపురా మహాదేవి, ఆవిడకు ఒక మాయా రూపం కూడా ఉన్నది. దానివల్ల మోహితులై వాళ్ళ స్వరూపాలను అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే నిరంతరం బాధలు పడుతున్నారు. ఎంతవరకు వాళ్ళెవరో వాళ్ళకి తెలియదో అంతవరకు ఈ దుఃఖం తప్పదు అని చెప్పి మనకి ఎక్కటోలే ఒక మాట చెబుతారు, ఎన్నాళ్ళు ఈ బాధలు ఉంటాయి అంటే బాధపడక్కర్లేదని తెలుసుకునేదాకా బాధలు ఉంటాయి అంటే తెలియాలన్నమాట. విషయం తెలిస్తే బాధపోతుంది. ఇది పాము కాదు, ఇది తాడే. ఇక్కడ నేను అనవసరంగా దీన్ని చూసి భయపడుతున్నాను అని తెలుసుకున్నప్పుడు ఇది కళ, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు అని తెలిసినప్పుడు కళని నిద్ర లేవంగానే మనకు తెలిసిపోతుంది కదా. అట్లాగే ఈ తెలుసుకోవడాన్ని ఎవేకెనింగ్ అన్నారు పెద్దవాళ్ళు. ఎవేకెనింగ్ అంటే లేవటం, మెళుకు తెచ్చుకోవడం. ఇది మాయా అని తెలిసినప్పుడు దాంట్లోంచి మెళుకు వస్తుంది. కాబట్టి ఈ అనవసరంగా దుఃఖపడుతున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళని వాళ్ళు తెలుసుకోరో అప్పటిదాకా దుఃఖం తప్పదు. ఒకసారి తన స్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా అటువంటి వాడికి ఎట్లాంటి దుఃఖం ఉండదు. పైగా చెబుతున్నారు, నిద్ర చేత మోహితుడైన వాడు కళలో వచ్చే విషయాలని చూసి దుఃఖపడతాడు కదా, వీడికి తెలిసిపోతుంది కాబట్టి ఇంక వీడికి దుఃఖం ఉండదు అంటున్నారు. జాగ్రత్త అవస్థలో కూడా మన కల్లోనే కాకుండా బయట కూడా మనం అనేక విషయాలు చూసి మంత్రం మోహితులమై ఇంద్రజాలకుడి మంత్రంలాగా అనేక రకాల ఇంద్రజాలకులు ఏం చేస్తారు, మెజిషియన్స్ పాములు సింహాలని కూడా క్రియేట్ చేయగలుగుతారు. మనం అవి చూసి భయపడతాం. అట్లా కాకుండా మామూలు ఇంద్రజాలికుడే అట్లా ఉంటే ఇక మా అమ్మవారి మాయ ఎట్లా ఎంత గొప్పగా ఉంటుంది. తన స్వరూపం తెలియక ఆ మాయ వల్ల మోహితుడై శోకిస్తున్నాడు, బాధపడుతున్నాడు. కళలోంచి మెళకువతో ఉన్నవాడు ఏం చేస్తాడు, మెళకు వచ్చినవాడు వేరే వాడు కలగంటూ ఉంటే చూసి నవ్వుకుంటాడు. వీడికి ఇంకా తెలియలేదు, వీడికి ఇంకా మెళకు రాలేదు అని వాడిని చూసి నవ్వుకుంటాడు. అదే రకంగా విషయం అర్థమైన వాళ్ళు ఇంకా విషయం తెలుసుకోని వాడిని గురించి అంటే మాయలో ఉన్న వాడిని గురించి అలాగే నవ్వుకుంటాడు. వీడికి ఇంకా తెలియాలంటే మనం చిన్నపిల్లల్ని చూసి ఎలా ఒక రకమైన ఆనందము, ఒక రకమైన ముచ్చట కూడా ఉంటాయి. వీడికి ఇంకా తెలియలేదు, చిన్నవాడు కదా, వీడికి ఇంకా తెలియలేదని మనం ఎలా ముచ్చట పడతాము, వాళ్ళు కూడా అలాగే నవ్వుకుంటూ ఉంటారు తమాషాగా అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ మునికుమారుడు. నువ్వు చక్కగా విమర్శించి తత్వాన్ని తెలుసుకో, మాయం దాటేసే నీకు బాధలన్నీ పోతాయి, దుఃఖం పోతుంది నీకు అని చెప్పాడు. మనం కూడా కొంచెం కామన్ సెన్స్గా ఆలోచిస్తే పోవటం అనేది ఉన్నది, ఎవరో వెళ్ళిపోతున్నారు అనే దుఃఖపడుతున్నామా, నిజంగా మనకు దుఃఖం కలుగుతోందా, లేకపోతే లోకరీతిలో దుఃఖించక తప్పదు అని చెప్పి దుఃఖించి తీరాలనే ఉద్దేశంతో దుఃఖిస్తున్నామా. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వీఆర్ మిస్సింగ్ దెమ్. మనకు వాళ్ళని మనం మిస్ అవుతాం, కరెక్టే, అన్ని రకాలుగాను మిస్ అవుతాం. పోట్లాడేవాడైతే ఇంకా మనకి ఇంట్లో తోచదు వాడు గనక పోయాడంటే, ప్రేమగా ఉండేవాడైతే వాడు పోతే అసలు తోచదు. అన్నీ వండి పెట్టే తల్లి అయితే అది మిస్ అవుతాం, డబ్బు బాగా సంపాదించే తల్లి అయితే అది మిస్ అవుతాం. మనమేదో మిస్ అవుతున్నాం తప్ప మనకి నిజమైన దుఃఖం ఉన్నదా, మనకి లోపల తెలుసు. మనము అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. పిల్లలు ఏడుస్తుంటారు, నన్ను కూడా బజారు తీసుకుపోమ్మా, రేపు తీసుకుపోతాలే అంటాం. అదే రకంగా రేపు కూడా ఇవాళ కాదు రేపు మనం వెళ్ళాల్సిన చోటు మనకెందుకు దుఃఖం వస్తుంది, కామన్ సెన్స్గా ఆలోచించినా కూడా. అంటే మనం వాళ్ళని మిస్ అవ్వటం అనేది పెద్ద దుఃఖం, వాడి వల్ల మనకు కలిగే లాభం పోవటం అనేది పెద్ద దుఃఖం. కానీ ఎవ్వరూ దీన్ని ఒప్పుకోరు. చాలా చిన్న చూపు, కింద చూపు అయిపోతుంది. వాళ్ళని వాళ్ళు నీచంగా చిత్రించుకోవాలి అట్లా కనుకైతే. అందుకని ఎవరు ఒప్పుకోరు. కాదు, నా పిల్లవాడంటే నాకు ప్రేమ, నా భర్త అంటే నాకు ప్రేమ, నా భార్య అంటే నాకు ప్రేమ అని కబుర్లు చెప్తాం మనం.
కానీ అసలు విషయం ఏమిటి అని మనం ఎప్పుడు ఆలోచించలేదు. తర్వాత పోవటం అంటే ఏమిటనేది ఆలోచించలేదు. దేహాలు పోతూనే ఉన్నాయి, పుట్టినవాడు ప్రతివాడు పోతాడని మనకి ఎంత సహజంగానో తెలుసు, కానీ మనం ఎప్పుడు దాని గురించి పట్టించుకోం. అందుకని చక్కగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ, విమర్శించి తత్వాన్ని తెలుసుకో, మాయలోంచి బయటపడు. అప్పుడు మహాసేనుడు అంతా విని ఇట్లా అన్నాడు, అయ్యా నువ్వు చెప్పిన దృష్టాంతం నాకెందుకో అంటే ఎగ్జాంపుల్ సరిగా అనిపించట్లేదు. కళలోనూ ఆయన ఇంద్రజాలికుడు మెజిషియన్ చేసేటప్పుడు అక్కడ ఏం వస్తువులు ఉండవు కదా, ఇక్కడ ఎదురుకుండా వస్తువులు కనపడుతున్నాయి కదా. అన్నీ ఉండి ఎదురుగా ఉన్న ఉపయోగపడుతూ ఉన్న వస్తువులు ఉన్న యథార్థమైన ప్రపంచం కళ ఎట్లా అవుతుంది అని మనలాగానే కరెక్ట్గా అడిగాడు. కుర్చీలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, చెంబులు ఉన్నాయి, ఫిజికల్ బాడీస్ ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇది లేదు అని అంటున్నావే, సూర్యచంద్రులు ఉన్నారు లేదంటున్నావే, అది ఎట్లా కుదురుతుంది? కనపడేది అంతా కళతో ఎట్లా సమానం అవుతుంది అని అడగంగానే మళ్ళీ చెప్పాడు, నువ్వు ఎగ్జాంపుల్ సరిగా లేదనటం కూడా నువ్వు మాయలో ఉండటమే, భ్రాంతిలో ఉండటమే కారణం. కళలో కనిపించే చెట్టు, కళలో వస్తూ పోతూ ఉండే మనుషులకి, రోడ్డు మీద పోయే వాళ్ళకి, బాటసారులు అంటే రోడ్డు మీద అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి నీడ ఇస్తోందా లేదా? వాళ్ళ ఎండగా ఉందని ఒక 5 నిమిషాల్లో వచ్చి చెట్టు కింద కూర్చోరా, కళలో నీడ ఇస్తుందా? సుఖపడతారా వాళ్ళు అక్కడ? అది ఉంది కదా, మరి లేదంటావేంటి? పళ్ళనివ్వట్లేదా? ఓ చెట్టు పండు కోసుకొని ఎవరో తిన్నట్టు నీకు ఎప్పుడు కళ రాలేదా? మెళుకు రాగానే మొత్తం అసత్యమైపోతుంది కదా. మరి అట్లా గనక నువ్వు అనుకుంటే మెళుకురాగానే అంతా అసత్యమైపోతుందని, నువ్వు అంతా పోతుంది కదా, లేదు కదా, ఇప్పుడు కళ లేదు కదా అని అంటావేమో. అట్లా అయితే నిద్రలో నీ ప్రపంచం మొత్తం కూడా పోతుంది కదా. నువ్వు ఏది నిజం అనుకుంటున్నావో, ఏది జాగ్రత్త అవస్థ అనుకుంటున్నావో, ఏది మెలకువ అనుకుంటున్నావో, అది నీ నిద్రలో అది ఉండట్లేదు కదా. నిద్రలో లేకుండా పోయిన ప్రపంచం నిన్నటిదే మళ్ళీ నాకు ఇవాళ కనపడుతోంది అని నువ్వు అన్నావనుకో, అది కూడా చెల్లదు. ఇవాళ నిన్నటిదే ఉండి ఇవాళ కూడా నాకు అట్లా కనిపిస్తోంది అని నువ్వు అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. నిన్నటి వాళ్ళు ఇవాళ అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది పోవచ్చు. అంతేకాదు మనలో కూడా ప్రతి క్షణము మార్పు వస్తూనే ఉంటుంది. నిన్నటిది ఇవాళ ఉన్నది అనే మాటే లేదు అసలు అని చెప్పేశాడు ఇక్కడ. నిన్నటి ప్రపంచం ఇవాళ ఉన్నది అనడం పచ్చి అబద్ధం అని చెప్పేశాడు అంతే. కొండలు, పర్వతాలు, సెలయేళ్ళు, సముద్రాలు అన్నీ మార్పు పొందుతూనే ఉన్నాయి. ఇక్కడ మారనిది అంటూ ఏమీ లేదు. నిన్నటి ప్రపంచమే 100కి 100 పాళ్ళు ఇవాళ లేకపోయినా కూడా దానికి దీనికి ఏమీ తేడా లేదు కదా అని నువ్వు అనొచ్చు. అలా చూస్తే కళ అయినా అంతే కదా, అంతకుముందు వచ్చిన కళ లాంటిదే ఈ కళ రావచ్చు కదా. సేమ్ కళలు వచ్చేవాళ్ళు ఉంటారు, సేమ్ స్టోరీస్ కళలో చూసేవాళ్ళు ఉంటారు, కంటిన్యూయేషన్ ఉంటుంది, కళల్లో ఉంటాయి రకరకాలుగా. అది మనం చెప్పడానికి వీల్లేదు. ఎలాగైతే కళ నీకు మెళుకు రాగానే స్వప్న ప్రపంచం అంతా మాయమైపోతుందో, అదే రకంగా నీ మెలకువ అని నువ్వు పిలిచే స్థితిని, జాగ్రత్త దశ, నువ్వు నిద్రలోకి వెళ్ళంగానే పోతోంది కదా, ఉంటోందా, ఎక్కడన్నా మిగులుతోందా కొంచెం అని అడుగుతున్నాడు. మాయమైపోతుంది అది. అందువల్ల ఇది నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. జాగ్రత్త స్వప్నం సమానం అంటాం కరెక్ట్ కాదన్నాడు. నిద్రలో ఈ జాగ్రత్త ప్రపంచం ఎవ్వరికీ కనపడదు, నిద్రలో మాయమైపోతావు శుభ్రంగా. అట్లాంటిది స్వప్నంతోనే సమానం. నువ్వు ఇంకో మాట అనొచ్చు, అయ్యా అట్లా కాదు, స్వప్నం నుంచి మేల్కొన్నవాడు అంటే కళల్లోంచి మెలకు వచ్చినవాడు నిజంగా ఇది జరగలేదని తెలుసుకుంటాడు, కానీ జాగ్రత్త ప్రపంచం మెలకు అబద్ధం అని ఎవరు చెప్పటం లేదు కదా, ఎవరు అనుకోవటం లేదు కదా అని మీరు అనొచ్చు. అది కూడా నిలవదు. నీలాగా భ్రాంతి పడే వాళ్ళకి ఈ జగత్ అసత్యంగా తోచదు, అబద్ధంగా తోచదు. స్వప్నం కన్నా కొంచెం స్థిరంగా ఉన్న ఈ జగత్తును చూసేటప్పుడు స్వప్నం అసత్యంగా కనపడుతోంది. అట్లాగే కళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ జగత్తు కరెక్టు, అది కళ అని అర్థమవుతోంది. అదే రకంగా ఈ బయట ప్రపంచానికి అతీతమైన ఇంకొక ఆధారం ఉన్నది, దీనికి సంబంధించింది కాకుండా దీనికి ఆధారమైంది ఇంకొకటి ఉంది, అది ఎప్పుడు ఉండేది. అది నీకు తెలిస్తే
అప్పుడు ఇది అబద్ధం అని నీకు తెలుస్తుంది. అంటే మెళుకు వస్తే కళ ఎలాగైతే కళ అని తెలిసిందో, ఈ జాగ్రత్త దశ నుంచి మెళుకు వచ్చినప్పుడు ఇది కూడా ఒక విధమైన డ్రీమ్ స్టేటే. కళతో సమానమే. దీంట్లో నుంచి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటం అనే మెలకువ ఎవేకెనింగ్ నీకు కలిగినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇదంతా అసత్యమే, ఏమీ లేదు అని. కాబట్టి స్వప్నంలాగా జాగ్రత్త కూడా అసత్యమే, అబద్ధమే అని తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే కళ కొంచెం ఉంటుంది, మనం జాగ్రత్త అనేది ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే పదార్థాలు కూడా జాగ్రత్త దశలో మనం మెలకుగా ఉన్నప్పుడు ఎంత సత్యాలుగా కనబడుతున్నాయి, కళలో కూడా అట్లాగే ఉంటాయి. అన్నీ నిజంగానే ఒకళ్ళు ఇక్కడ ఏ భావాలు ఉన్నాయో అక్కడ కూడా ఆ భావాలే ఉంటాయి. ఒకళ్ళు ఏదైనా ఇస్తే సంతోషం, ఎవరైనా కొడితే దుఃఖం, ఇవన్నీ కళలో కూడా అలాగే ఉన్నాయి కదా. అందువల్ల మనం లేచిన తర్వాత కళను ఎట్లా స్మరిస్తున్నామో అదే రకంగా కళలో మెలకువగా ఉండే స్థితిని స్మరిస్తున్నాము. మన మెలకువలో జరిగే విషయాలే కళలో కనపడుతున్నాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ ప్రపంచంలోని వ్యక్తులను సన్నివేశాలే కదా కనపడతాయి మన కళల్లో కూడా, వేరే ఇంకేముంది. కాబట్టి ఏం తేడా లేదు రెండింటికి. కళలో కనపడిన బంధువులను గురించి నువ్వు ఎలా దుఃఖించవో అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచంలో బంధునాశనమైందని నువ్వు దుఃఖించని అవసరం లేదు అని చెప్పేశాడు. దుఃఖించనక్కర్లేదా అంటే అక్కర్లేదు. ఇంత అనుకున్నా కూడా ఇంకా నాకు సత్యంగానే కనిపిస్తుంది ఈ జగత్తు అని నువ్వు అడుగుతావు. దానికి కారణం ఏంటంటే నువ్వు గట్టిగా భావించటమే దానికి కారణం. నీ భావనే ఇది నిజమే నువ్వు నమ్ముతున్నావు, అందువల్ల అది నీకు అట్లా కనిపిస్తుంది. మునికుమారుడు ఇక్కడ ఇంకా ఎంత క్లియర్గా చెప్పాడంటే ఇది అసత్యమేమో, ఇది అబద్ధం కాదేమో అనే భావన నీకు గట్టిగా ఉంది, అందువల్ల నీకు ఇది అసత్యం కాదు అని అనిపిస్తోంది. అలా కాకుండా అపనమ్మకం లేకుండా భావన కనుక స్థిరమైతే, గట్టిగా అనుకుంటే మనం దేన్ని గురించి ఎట్లా భావిస్తున్నామో ఆ వస్తువు అట్లాగే కనపడుతుంది. ఫినిష్డ్. ఇక్కడ ఫినిష్ అయిపోయినాం మనం ఏది భావిస్తే అదే కరెక్ట్ అని చెప్పేస్తున్నారు. మనం కూడా కొంచెం ఆలోచిస్తే అంత ఎవరికి వాళ్ళే కరెక్ట్. ప్రతివాడు తను కరెక్ట్ అనుకుంటాడు, తనకి తెలిసింది అవతల వాడికి తెలియలేదు అనుకుంటాడు. దానివల్లే గొడవలు కొట్లాటలు వచ్చేదంతా కూడా దానివల్లే, న్యాయంగా మనం గమనించుకుంటే. నువ్వు గండశైల లోకాన్ని చూసావు కదా, అంతకంటే నీకేం నిదర్శన కావాలి? నా భావన వల్లనే ఆ లోకం నిలబడింది, అంతకంటే ఇంకేం లేదు. నేను అక్కడ కాలం ఎలా ఉండాలని నేను నిర్ణయం చేశాను. అందువల్లనే భూమి మీద ఒక కాలం అయితే భూమి మీద కాలాన్ని బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ డిసైడ్ చేశాడు. ఆ గండశైలంలో లోకంలో కాలాన్ని నేను డిసైడ్ చేశాను. నీకు కావాలంటే నేను తీసుకెళ్ళి నీకు ఒకసారి చూపిస్తాను రా అని చెప్పి చేయబట్టుకొని తీసుకెళ్ళి కొండ చుట్టూతా తిప్పుకొచ్చాడు. తిప్పితే 1 మైలే ఉంది అది యాక్చువల్గా. అప్పుడు మళ్ళీ చెప్పాడు మునికుమారుడు, చూసావు కదా 1 మైలే ఉంది, కానీ నువ్వు లోపల నీకు ఎట్లా అనిపించింది? ఎండ్లెస్గా అనిపించింది. సముద్రాలు, పర్వతాలు ఎన్నో ఉన్నాయి లోపల. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాస్త చోట్లో 1 మైలు కూడా ఉందో లేదో అనే చోటు లోపల సముద్రాలు ఉండటం ఏమిటి, పర్వతాలు ఉండటం ఏమిటి, ఎంత ఆకాశం ఉంది, అంత ఆకాశమయంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ చోటంతా? కేవలం భావనామయమే, నేను భావించినందువల్లనే. ఇప్పుడు నీకు ఏది సత్యము? నా గండశైలం లోపల ఉన్న ప్రపంచం సత్యమా, ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు చేసిన సృష్టి సత్యమా, లేకపోతే కళలో కనపడేది సత్యమా? నువ్వు కంపేర్ చేయడానికి వీల్లేదు. దేనిని పట్టి ఏది తేలది ఇక్కడ, ఎందుకంటే అన్నీ పోయేవే, అంతా భావన మాత్రమే. 3 లోకాలు ఇప్పుడు నువ్వు చూసినవి 3 భావన మాత్రమే. నా సంకల్ప మాత్రం చేతనే శైలలోకం ఉన్నది. శైలలోకం అంటే గండశైలం లోపల, కొండ లోపల లోకం ఎందుకు వచ్చింది? నేను కేవలం సంకల్పం చేశాను. నేను దాన్ని గురించి భావించడం మానుకుంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, లయం అయిపోతుంది, విలయము పొందును అంటున్నాడు. అదే రకంగా బ్రహ్మదేవుడి సంకల్పం మాత్రమే ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా అంతే. ఆయన భావం చేయటం మానుకోగానే అంతా లయం అయిపోతుంది. కాబట్టి ఈ జగత్తును
కళతో సమానమే అని గ్రహించి శోకాన్ని వదిలేసేయి. నువ్వు స్వప్న ప్రపంచాలు ఎన్ని జరిగినా వాటికి ఆధారంగా ఉన్న నీ జ్ఞానస్వరూపం మారటం లేదని చూడు. స్వప్నాన్ని నువ్వే చూస్తున్నావు, జాగ్రత్తను నువ్వే చూస్తున్నావు, గండశీలం లోపల నువ్వే చూసావు, బయట నువ్వే చూసావు. చూసేటటువంటి నీలో ఎటువంటి మార్పు లేదు, నువ్వెప్పుడు అలాగే ఉన్నావని గుర్తుపెట్టుకొని అసలు విషయం ఏది మోస్ట్ ఇంపార్టెంట్, దేనికి ఏది ఆధారం అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. అదే రకంగా అద్దంలో ప్రతిబింబాల్లాగా ఈ ప్రపంచంలో అన్నీ వస్తూ పోతుంటాయి. ఈ దృశ్యాలన్నీ కూడా అద్దానికి ఏ మార్పు ఉండదు. అదే రకంగా నీ ఆత్మ కూడా ఎప్పుడు పరిశుద్ధంగా ఉంది. అట్లాంటి అద్భుతమైన నీ స్వరూపాన్ని తొందరగా తెలుసుకో, పరమానందాన్ని పొందుతావు అని చెప్పాడు ఇక్కడ మునికుమారుడు. మనం కూడా కొంచెం ఆలోచించుకుంటే కంపారిజన్ అనేది ఒకటి మనకి బాగా వాడతాం, కానీ కంపేర్ చేస్తున్నామని తెలియదు. కంపారిజన్ లేకపోతే ఇక్కడ ఏది నిలవదు. ఒక విధంగా చెప్పాలంటే రిఫరెన్స్ పాయింట్ అది కూడా ఏమిటి, చాలా ఎప్పుడూ కష్టాలే చూసిన వాడికి అవి పెద్దగా అనిపించవా? నాకు ఇదేం కొత్త కాదండి, ఎప్పుడు యజమాని తిడుతూనే ఉంటాడండి నన్ను, నేను పుట్టినప్పటి నుంచి పడుతున్నాను, ఇట్ ఈజ్ ఓకే అంటాడు. అంటే మనకే తెలియకుండా మనం కొన్ని విషయాలు అలవాటు చేసుకుంటాం. అంటే ఒక ఆశ ఎదురు చూడటం, నా యజమాని నన్ను తిట్టకుండా ప్రేమగా హగ్ చేసుకుంటాడు అనేది ఉండదు, మనం ఒప్పేసుకుంటాం దాన్ని. అప్పుడేమవుతుంది, మనం మొదట్లో పడినంత కష్టం ఇప్పుడు ఉండదు. అదే రకంగా ఒక పెద్ద విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ చిన్నవైపోతాయి. మనం ఎందువల్ల ఏ జీవిని లక్ష్య పెట్టట్లేదు, శుభ్రంగా ఫలానా పక్షుల వల్ల ఏదో జ్వరం వస్తోంది అనగానే పక్షులన్నింటినీ చంపేస్తామే మనమేమి, అవి చాలా చిన్నవి, మనకి లెక్కలేదు అవంటే. ఎందువల్ల అట్లాగే మన ప్రపంచంలో జరిగే విషయాలు, రోజు అలవాటైపోయిన విషయాలు మనకు క్యాజువల్గానే ఉంటాయి. అవును, పిల్లల్ని కొడతారు తల్లులు, చాలా న్యాచురల్. ఒక్కొప్పుడు తండ్రి కూడా కొడతాడు, చాలా న్యాచురల్. అదేంటది తప్పు కదా అని అనిపించదు, ఎందుకంటే రోజు చూస్తున్నాం, ఎప్పుడు ఉండేది, అందరి కుటుంబాల్లో ఉండేది. న్యాచురలే కదా, భర్తదే కదా పై చేయి ఎక్కడైనా అని కొంతమంది అని కాదు కదా, ఆడవాళ్ళు కదా, బాగా ఆస్తుంది ఆవిడ పేరు, అందుకని ఆవిడదే అక్కడ పై చేయి. అవన్నీ ఒప్పుకుంటూ ఉన్నాం మనం. అది మనం గ్రహించుకోవటంలా. ప్రపంచంలో కంపారిజన్ వల్లనే మనం ప్రతి విషయాన్ని ఒప్పుకుంటున్నాం. ఒప్పుకోవడం అనేది ఎట్లా జరుగుతుందంటే మన చుట్టూతా ఎక్కువగా ఏమున్నాయో అవన్నీ ఒప్పేసుకుంటున్నాం. అదే రకంగా మన విజన్ పెరిగినప్పుడు ఇవన్నీ చిన్న విషయాలు అయిపోతాయి. మనం 10 కోట్ల సంవత్సరాలు బతికితే ఒక రోజు అనేది మనకి ఎంత ఉంటుందో అసలు లెక్క పెడతాం, అసలు ఒక క్షణంలాగా ఉంటుంది. ఇట్స్ ఓకే, పర్వాలేదు, అయిపోతుంది అన్నట్టుగా ఉంటాం. ఆ కంపారిజన్ ఎక్కువ తక్కువ చాలా పెద్ద విషయం, చాలా చిన్న విషయం. న్యాయంగా మాట్లాడితే మన జీవితం చాలా చిన్నది, పైగా మనం ఏం చేయక్కర్లే, అయిపోతూ ఉంటుంది, అదేం కూర్చోదు అక్కడ. అయినా దాన్ని పట్టుకొని నిలిపి మనసులో భావించి, నిన్న ఇట్లా జరిగింది, మా ఆయన నన్ను అట్లా అన్నాడు, మా ఆవిడ నన్ను ఇట్లా అన్నది అని అది పట్టుకొని కూర్చోవటం వల్లనే అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ మనస్సులోని భావం వల్ల అది ఎక్స్టెండ్ అవుతుంది. ఈ భావన మాత్రం చదువుతుంటే నాకు అది గుర్తొచ్చింది అని మన నిసర్గదత్త మహారాజ్ చెప్పారు. నువ్వు అదే పట్టుకొని ఉంటావు కాబట్టి అది ఇంకా కాస్త ఎక్స్టెండ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు అది నిజం అన్నట్టుగా దానికి ప్రాణం పోస్తున్నావు. ఇప్పుడు మనకు అనేక కథలు చదువుతాం, ఏదో బొమ్మ చేసి ప్రాణం పోసారు దేవతలని. మనం ప్రతి సన్నివేశానికి ప్రాణం పోస్తున్నాం. ప్రతి సన్నివేశాన్ని మనలోకి తీసుకొని దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక ప్రాణం పోసి మర్చిపోకుండా దాని జీవితాన్ని మనం నిలబెడుతున్నాం. దానివల్ల మనం దుఃఖపడుతున్నాం. మనం ఏం చేస్తున్నామో మనకు అవగాహన లేదు. యాక్చువల్గా మనసులో నుంచి అన్నీ తీసేసి వచ్చిందాన్ని వచ్చినట్టు అటెండ్ అవుతూ పోయేవాళ్ళు యోగులు. వాళ్ళకి మనసులో ఏ పిక్చరు ఉండదు. దెర్ ఈజ్ నథింగ్ హియర్ అండి అంటారు వాళ్ళు. మనకెన్నుంటే లక్షలు ఉంటాయి. అంటే రైల్లో పోయేవాడు మూటను ఎత్తున పెట్టుకున్నట్టే అంటారు రమణ మహర్షి. ఎందుకు దింపేసేయమ్మా, అక్కర్లేదు మనకి, దింపేసేయనాయన, మనకు సంబంధించిన విషయం కాదు ఇది, అయిపోతూ ఉన్న వాటిని ఇంకా నువ్వు పట్టు కూర్చుంటావేంటి అని అది మనం గమనించుకుంటే మనకు కూడా ఇది తేలిక అవుతుంది, ఇది బయటపడటం అనేటటువంటిది. అంటే పెద్దగా
చాలా సహజం. ఇవాళ కాదు, ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టడం ఈ లోకంలో సహజము. యుద్ధ ఖైదీలుగా ఉన్న వాళ్ళని హింస పెడతారు, అది సహజము. యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు, అది సహజము. నిత్య జీవితంలో కూడా కాస్త బలం గలవాడు బలం లేని వాడిని హింస పెడతాడు, అది సహజము. ఇవన్నీ ఒప్పుకుంటూనే ఉన్నాం కదా. మనం ఏమన్నా నిత్య నూతన పోరాటాలు చేస్తున్నాము వీటి గురించి? సహజము అని ఒప్పుకోవడము మనం పైన చేస్తున్నాం, కానీ నిజంగా సృష్టి ఇట్లా ఉంది. ఓకే, ఎంత చక్కని విషయం అంటే ఇది. ఒకే వస్తువు ఇన్ని రూపాలుగా ఉన్నందువల్లనే ఎట్లాగైనా జరుగుతుంది. మనకే ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటా, మనకే మన దేహాన్ని 100 దేహాలుగా చేసే శక్తి ఉన్నప్పుడు రకరకాల రోల్ ప్లేలు ఇస్తాం అందరికీ. హెచ్చుతగ్గులే ఉంటాయి. ఇంకా దాంట్లో ఒకళ్ళు నేల తోడవచ్చు, ఒకళ్ళు బాత్రూములు కడగవచ్చు, ఒకళ్ళు హంసతూలుగా తలపం మీద పడుకోవచ్చు. ఒక దేహం హెచ్చుతగ్గులు లేవు, ఉన్నది ఒకటే వస్తువు. నన్ను నేనే మార్చుకున్నా. ఇన్ని లేవన్నప్పుడు దాంట్లో ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అది. కాదు, ఒక మనిషిని బాత్రూమ్ కడిగించడం తప్పు అని ఎవడో బల్లగుద్దితే ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఉన్నదంతా ఒకటే వస్తువు అయినప్పుడు హెచ్చుతగ్గులు ఎందుకుంటాయి? నన్ను నేనే గిల్లుకుంటున్నాను, నాకు అది ఆట. సో వాట్? కర్ర పెట్టి కొట్టినట్టుగా నేను ఒక ప్లే చేస్తా. సో వాట్? నా ఇష్టం అంటోంది అమ్మవారు. మనం మటుకు చూసి అయ్యో కుయ్యో అంటున్నాం. ఇది బాగుంది, అది బాగుండలేదు. ఎప్పుడు జడ్జిమెంటు, డ్యూయాలిటీ మనకి. దానివల్ల ఎవరు బాధపడుతున్నారంటే మనమే పడుతున్నాం. అదంతా పాపం చెప్పుకొచ్చాడు. ఏం లేదురా నాయన, ఇక్కడ అద్దంలో ప్రతిబింబాల్లాగా వస్తూ పోయే విషయాలు ఇవి. నువ్వు చాలా పెద్ద విషయంగా చూస్తున్నందువల్ల ఒక పిల్లవాడిని తండ్రి ఎంతో గారాభంగా చూస్తాడు. గారాభంగా చూస్తూ ఒక పూట ఎప్పుడో పొరపాటున ఒక మాట అన్నాడంటే వీడు కుంగి కృషించిపోతాడు. అదే ఇంకో పిల్లాడిని తండ్రి రోజు కొడుతుంటాడు, వాడు అసలు కేర్ చేయడు. ఇవి పప్పకి చూరుకుంటాడు, కొట్టుకో అంటాడు. అట్లా మనం వీపు పెట్టాలి. ఈ ప్రపంచం గురించి వీపు చూపించాలి, వెన్ను చూపించాలి. మనం ఏమీ తీసుకోక్కర్లేదు. మన మనస్సులోకి ఎక్కించుకోవాల్సిన పనే లేదు అసలు. వెన్ను చూపించి దైవమే ఉన్నాడు, ఉన్నదంతా ఒకటే వస్తువు, 2 లేవు, ఇది కలలాంటిదే అయిపోతుంది అనే ధైర్యంతో ఉండాలి, బుద్ధిమంతనంగా ఉండాలి. అవన్నీ చెప్తూ ఉన్నాడు పాపం ఆయన. చెప్పి చక్కగా అన్నీ తెలుసుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. అద్భుతమైన స్వరూపం నీది. అసలు ఏంటనుకుంటున్నావు? ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్తమాంసమయ దేహమా నువ్వు? అబ్బే కానే కాదు. నీదే పరిశుద్ధమైనటువంటి చైతన్య రూపమైన నీ ఆత్మను తెలుసుకో. నువ్వు దాన్ని తొందరగా తెలుసుకుంటే పరమానందం కలుగుతుంది నీకు అని చెప్పాడు. ఇది జ్ఞానఖండంలో మహాసేనుడి నిర్వేదము అనే 13వ అధ్యాయం 13వ అధ్యాయం అయిపోయింది. అలాగే మన 39వ నెంబర్ కూడా అయిపోయింది, రికార్డింగ్ నెంబర్.